అది చీకట్లోనే వేసేయాలి, వేసేసినాక ఏమీ తెలియనట్టు పొద్దున్న వెళ్ళి పలకరించాలంట. మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ పేర్ని నాని సమాచార శాఖ మంత్రికి కూడా పనిచేశాడు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా పనిచేశాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఇంత దిగజారి ఇంత రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడంటే ఒక తీవ్రమైనటువంటి నిరాశకు లోనైనాడు అని నేను అనుకుంటున్నాను. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇక మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు ఏమైనా చేసేయండి. ఏంటి అంటే అది చాలండి, ఆ మాటలు చాలు. ఆయన హింసను రెచ్చగొట్టడానికి, తర్వాత తగాదాలు సృష్టించడానికి, దాడులు చేయించడానికి ఏ రకంగా రెచ్చగొడుతున్నాడని ఆ మాటలు చాలు అవి. మరి మీరు చెప్తూ ఇంట్రడక్షన్లో ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి, ఆయనేమో ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయనని చెప్పేసినాడు. కొడుకును ఎమ్మెల్యే చేయాలనేటువంటి తపన తాపత్రయం. ఇప్పుడేం చేస్తాడు, అయిపోయింది ఆ కాలం. ఆయన కాకపోయినా మిగతా వాళ్ళు ఉన్నారు మాటలు ఏమండి, ఆయన కాకపోయినా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదా అంటే ఆయన గురించి చెప్తున్నా, ఈ లెక్కటి వాళ్ళు అంటే ఆయన దొంగలాగా దొరికినప్పుడు బోన్లో దొరికిపోయాడు అతను. బోన్లో దొరికిపోతే గవర్నమెంటే కొంచెం కన్సిడర్ చేసిందేమో అని నాకు అనిపిస్తుంది. డబ్బులు కట్టేసి ఎంత నంగి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు, సోబర్గా ఆలోచించినారు అది ఇది అని. అంటే మీద పడితేనేమో ఒక రకము, మీద పడకపోతే ఈ రకంగా రెచ్చగొట్టడం అనేటువంటిది రాజకీయాల్లో తగదు ఎవరికి కూడా. వాళ్ళకు కొన్ని సమస్యలు ఉండవచ్చు, నేనేం కాదను. సమస్యలు ఉంటే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలా, లేదు వాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయచ్చు, పోయి నిరాదీక్ష కూర్చోవచ్చు, లేకుంటే రిప్రజెంటేషన్లు చేయొచ్చు. అదేమి కాకుండా రప్ప 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 కోసేయండి అంటే మరి 4 సంవత్సరాల తర్వాత కదా మీరు చెప్పేది. ఇక ఇప్పుడు రప్ప రప్ప మొదలైతే అదే కదా, నైతికంగా కూడా మీకు హక్కు ఉండదు. మీరే ఎప్పుడైతే రెచ్చగొడుతున్నారో మేము వస్తే చంపుతాం అన్నప్పుడు, ఇప్పుడే ఎవరైనా చేసినారనుకోండి ఏమిటి, మీరు బలైపోరా? వాళ్ళు బాగానే ఉంటారు, కార్యకర్తలు కదా బలైపోయేది. కార్యకర్తలు కనీసం ఇంగిత జ్ఞానం అని ఉండాలా. అంటే ఒక రకంగా ఏంటంటే ఏమి చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు మద్యం దొంగలు దొరికినారు, జైల్లో ఉన్నారు, లేకుంటే ఇంకోరు జైల్లో ఉన్నారు. ఈ రకంగా పక్షులన్నీ కూడా జైల్లో కలుసుకుంటున్నాయి. కార్యకర్తలో ఒక రకమైనటువంటి ఒక నైరాశ్య భావన ఉంది. దాని నుంచి ఏంటంటే ఈ రకంగా రెచ్చగొట్టి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, కొంతమంది అయినా తమ చుట్టూ ఉంటారు కదా,